అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఇక్కడ రాయబడినటువంటి మాటలు, అబ్రహాము తన జీవితంలో విలువైనటువంటి ఆశీర్వాదాన్ని పొందగలిగాడు. అది బహుకాలము గడిచినటువంటి వృద్ధాప్య సమయంలో. వయసు అంతా ఒడిగిపోయిన తర్వాత దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. అసలు దేవుడు అబ్రహామును పిలిచిందే అందుకు. 12వ అధ్యాయము 1వ వచన భాగం, అబ్రహామా, నీవు లేచి నేను చూపించే దేశానికి నువ్వు వెళితే నిన్ను గొప్ప జనంగా చేసి ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. అంటే అబ్రహాముతో దేవుడు పిలిచింది ఆశీర్వాదాన్ని ఇవ్వడానికే. పేతురు రాసిన పత్రికలు రాశాడు, ఆశీర్వాదానికి వారసులవుటకే మీరు పిలువబడ్డారు. మనల్ని దేవుడు పిలుచుకున్నది ఆశీర్వాదాన్ని ఇవ్వడానికే ఆయన పిలుచుకున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని ఆశీర్వాదాలు మీ జీవితంలోనికి రావాలి అని అంటే మనం ఏం చేయాలి? అబ్రహాము జీవితంలో అట్టి ఆశీర్వాదాన్ని పొందడానికి ఆయన చేసినటువంటి 3 పనులు ఉన్నాయి. మొట్టమొదటిది, అబ్రహాము దేవుని వైపు చూచాడు. బైబిల్ చెప్తుంది, భూదిగంత నివాసులారా నా వైపు చూచి మీ రక్షణ పొందండి. భూమి మీద ఉన్నటువంటి మనందరము కూడా దేవుని వైపుకు చూస్తూ మనము దీవెన పొందాలి. దేవుడు ఏ దేశాన్ని అయితే చూపించాడో, ఏ ప్రాంతాన్ని అయితే చూపించాడో ఆ ప్రాంతాన్ని కోరుకోదగినటువంటి వాడు అబ్రహాం అయ్యాడు. అందుకే అన్నాడు, అబ్రహామా, నీ బంధువుల దగ్గర నుంచి, స్నేహితుల దగ్గర నుంచి, నీ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి నేను చూపించే దేశానికి వెళ్ళానన్నాడు. ఎప్పుడైతే దేవుడు చూపించినటువంటి దేశానికి వెళ్ళాడో అతని జీవితంలో అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు పొందాడు. మన జీవితాల్లో కూడా దేవుడు ఏదైతే చూపిస్తున్నాడో, ఏది చేయమని చెప్తున్నాడో అవి చేయడానికి మనం సిద్ధపడాలి. అవి చేయడానికి మన జీవితాలు కట్టుకోవాలి. అలా మనం ఎప్పుడైతే నడిపించబడతామో పరలోకపు నిత్యమైన ఆనందాన్ని పొందగలుగుతాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచన భాగాన్ని చదువుకుంటే, నీ విమోచకుడును ఇశ్రాయేలు దేవుడునైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు ప్రయోజనకరముగా ఉండటానికి నేను నీకు ఉపదేశాన్ని ఇస్తున్నాను. నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో అప్పుడు దేవుడు మనకు ఉపదేశాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఆయన మనతో మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు ఆయన. మోషేతో మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడాడు, యెహోషువతో మాట్లాడాడు, ఆదాము అవ్వలతో దేవుడు మాట్లాడాడు, నోవహుతో దేవుడు మాట్లాడాడు. తన యందు భయభక్తులు కలిగిన వారందరితో కూడా దేవుడు మాట్లాడతాడు. నీతో కూడా దేవుడు మాట్లాడతాడు. మనందరి జీవితాల్లో ఆయన మాట్లాడతగినటువంటిది. అందుకే చెప్తున్నాడు, నేను నీకు సహాయము చేయడానికి, నీకు ప్రయోజనకరంగా ఉండడానికి నేను నీకు ఉపదేశాన్ని చేస్తున్నాను. ఈ ఉపదేశాన్ని విని నువ్వు గ్రహిస్తే, ఈ ఉపదేశాన్ని విని నువ్వు కట్టుకుంటే, ఉపదేశాన్ని విని నువ్వు ఆత్మీయమైనటువంటి జీవితాన్ని నడిస్తే నీవు మేలు పొందుతావు. లూకా సువార్త 5వ అధ్యాయం 5 నుంచి 11 వచ్చిన భాగాలు మనం చదువుకోగలిగితే, సీమోను పేతురు అనేటువంటి ఒక వ్యక్తి ఈయన చెప్తున్నటువంటి మాట, ప్రభువా, రాత్రంతా కూడా మేము ప్రయాసపడ్డాం కానీ మాకు ప్రయోజనం ఏం కలగటం లేదు, మాకు ప్రయోజనకరముగా ఏది కూడా రావటం లేదు. అయితే ఇప్పుడు మేము అందరూ కూడా వల్లు కడుక్కుని ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకుంటే అప్పుడు దేవుడు చెప్పాడు, ఇదిగో నీకు ప్రయోజనం కలిగేటట్టు నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు దాకా చాలామంది మాటలు విన్నావు. ఇప్పుడు నేను చెప్పే మాటలు నువ్వు విన్నావంటే నువ్వు దీవించబడతావు. నేను చెప్పే మాటలు విన్నావంటే నువ్వు ఆశించబడతావు అన్నాడు. ఆ మాటలు ఏంటంటే దేవుడు చెప్పండి, నీ కుడి పక్కన వల వేసుకోని అన్నాడు. ఎప్పుడైతే పేతురు కుడి పక్కన వల వేసాడో ఆ వలంతా కూడా చేపలతో నిండిపోయాయి. వేసింది ఒక్క వలే, కానీ ఓడలోకి వచ్చినప్పుడు ఆ ఓడ మాత్రమే కాదు, మరొక ఓడ కూడా, అంటే మరొక పడవ కూడా చేపలతో నిండిపోయింది. దేవుడు చెప్పినప్పుడు ఒకే వల, కానీ రెండింటి ఆశీర్వాదాలు వచ్చాయి. డబుల్ బ్లెస్సింగ్. మన జీవితాల్లో కూడా అలాంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అని అంటే మనము దేవుని వైపు చూడగలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. దేవుని వైపు చూచినప్పుడు నిశ్చయమైనటువంటి బహుమానాన్ని పొందుతాం, నిశ్చయమైన ఆశీర్వాదాన్ని పొందుతాం, నిశ్చయమైనటువంటి దీవెనని పొందుతాం.